హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనం ఈరోజైతే ఢిల్లీలో ఉన్న ఒక అద్భుతమైన ప్లేస్ అండి. అదే ఢిల్లీ హార్ట్. దాని పేరే కన్నడ ప్లేస్ అంటారండి. సో ఈరోజు మనమైతే కన్నడ ప్లేసు అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి, అక్కడ ఏమి ఫేమస్, అక్కడ ఏంటి, అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళడానికి గల మార్గాలు ఏంటో మొత్తం ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్తాను. పదండి చూద్దాం. ఇప్పుడు కన్నడ ప్లేస్ ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్తో చాలా అందంగా ఉందండి. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అయితే ఇప్పుడు మనం కన్నడ ప్లేస్లోకి అయితే ఎంట్రీ అయ్యామండి. సో చూసారా, మొత్తం కన్నడ ప్లేస్ అంటే ఇది సర్కిల్ టైప్లో ఉంటుందండి. ఇది సర్కిల్ టైప్లో ఉండి దాన్ని మధ్యలో ఒక సెంట్రల్ పార్క్ ఉంటుంది. దాన్నే సెంట్రల్ పార్క్ అంటారు. ఆ పార్క్నే సెంట్రల్ పార్క్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దొరకని బ్రాండ్ అనేది ఉండదండి. సో ఆకు నుంచి ఏక వరకు మొత్తం దొరకని బ్రాండ్ ఉండదు, ఇక్కడ ఉండని బ్రాండ్ కూడా ఉండదండి. ప్రతి బ్రాండెడ్ ఐటమ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను చూసుకుంటే ఫుట్పాత్ పైన ఉన్న చిన్న షాప్లోనండి నేను కొంటున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, అడిడాస్ కూడా ఒక బ్రాండే కదండి, అది కూడా ఇక్కడ ఉంది. సో అడిడాస్, పోమా, నైక్, టైటాన్ వరల్డ్, స్టార్బక్స్ కాఫీ, ఇంకా యుఎస్ పోలో, చాలా బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయండి. చూసారా, ఇక్కడ మీరు ఫ్రేమ్లో చూసుకుంటే మనకు కనిపిస్తున్నాయి ప్రతి బ్రాండ్ నేమ్ అండి. ఇక్కడ స్పాస్, రెస్టారెంట్స్, పబ్స్, ఎంజాయ్ చేయడానికి పబ్స్ అండ్ తినడానికి రెస్టారెంట్, ఇంకా మసాజ్ చేయించుకోవడానికి స్పాస్ అన్నీ అవైలబుల్గా ఎక్కడైతే ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే అడిడాస్, పోమా, నైక్, ఆ పక్కన ఉన్న చూసారా అది జెన్ అండి, అది రెస్టారెంట్. ఇక్కడ రెస్టారెంట్లో మ్యాక్సిమం ఫారినర్స్ తింటారు. అదేవిధంగా కొందరు బలిసిన వాళ్ళు కూడా తింటారు. అందులో నేను ఒకసారి ట్రై చేశానండి జెన్. దీంట్లో మేమైతే ఏమీ తినలేదు, దగ్గరగా 5000 అయిపోయిందండి. మేము 2 చికెన్ బిర్యానీ తిన్నాం, 2 బియర్స్ తాగామండి. సో 5000 అయిపోయింది. మాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. సో అప్పుడే అది తినడమే ఫస్ట్ అండ్ అదే లాస్ట్ అండి. ఇంకా అప్పటి నుంచి అక్కడ టచ్ కూడా చేయలేదు. సో చూసారా, బ్రాండ్ కావాలంటే రేటు కూడా అదే రేంజ్లో ఉంటాయండి. అదేవిధంగా ఈ కన్నడ ప్లేస్లో మనం చూసుకున్నట్టయితే మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్ మీరు వినే ఉంటారు. ఢిల్లీ వచ్చి దాన్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్ కూడా, దీని టికెట్ ప్రైస్ ఎంత అంటే 600 పర్ హెడ్ అండి. మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్. ఆ పక్కన చూసుకుంటే వ్యాంగర్స్ అనేది 1926 నుంచి ఉందండి. 1926 నుంచి అది కూడా ఉంది. అది కూడా ఫేమస్ అండి. ఇది సర్కిల్ షేప్లో ఉంటూ మధ్యలో రోడ్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ ఉండని కార్ అనేది ఉండదండి, ఎందుకంటే మొత్తం ఇక్కడ విజిట్ చేస్తారండి. రోల్స్ రాయ్ కారుకి సంబంధించిన వాళ్ళు, టాటా నానో సంబంధించిన మొత్తం ఇదైతే విజిటింగ్ ప్లేస్ కాబట్టి మొత్తం ఇక్కడికి వచ్చి వాళ్ళు బ్రాండెడ్ ఐటమ్స్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడికైతే విజిట్ చేస్తారు. మీకు ఏదైనా బ్రాండెడ్ ఐటమ్ కావాలంటే ఢిల్లీలో మరి ఎక్కడ ప్లేస్ వెతకని అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు కన్నడ ప్లేస్కి అయితే వెళ్ళిపోండి. అక్కడైతే మీకు దొరకని బ్రాండ్ ఐటమ్ ఉండదు, దొరకని బ్రాండ్ రెస్టారెంట్ ఉండదు, దొరకని బ్రాండ్ స్పా ఉండదు, దొరకని బ్రాండ్ పబ్ కూడా ఉండదండి. బ్రాండ్ మాటకి ఇంకానండి రేట్స్ కూడా అదే విధంగా ఉంటాయండి. మీకు రేట్స్ కూడా బ్రాండెడ్గానే పడతాయి. మీకు బడ్జెట్ ఎక్కువ బ్రాండెడ్ ఐటమ్స్ కావాలంటే మాత్రం అక్కడికి వెళ్ళండి. లేదంటే మనకి బట్టల గురించి అయితే చాందినీ చౌక్, అదేవిధంగా నార్మల్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఫుడ్ అండి, ఏమీ ఉండదు. హైజీనిక్ మెయింటైన్ చేస్తారు, ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తారు. దాని అంత కాకపోయినా కొంత సర్వింగ్ అవన్నీ వాటి వల్ల అక్కడ రేట్స్ ఎక్కువైతే పడిపోతాయి. సో అదేనండి, రేట్ ఎక్కువ ఉన్నదే బ్రాండ్ అండి. సో అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఎదర కనబడుతుంది. నేను యాక్చువల్గా దాన్ని అయితే స్టాట్యూ అనుకున్నాను, కాకపోతే అది స్టాట్యూ కాదని తర్వాత దగ్గరికి వెళ్ళాక తెలిసిందనమాట. సో నేను దూరం నుంచి చూడగానే నాకు అది స్టాట్యూ లాగా అయితే కనిపించింది. చూసారా, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏదైనా పొట్టకూటు కోసమేనండి. సో
సో మనం బ్రాండెడ్ కావాలన్నా అక్కడికి వెళ్ళొచ్చు. బ్రాండెడ్ బలిసున్న వాళ్ళు అయితే బ్రాండెడ్ కావాలి, ఏమీ లేని వాళ్ళు అయితే ఇలా చూసారా మన స్టాట్యూ చూసాం అలా మీకు ఉన్న దాంట్లో కొంత సాయం చేస్తూ మీరు బ్రాండెడ్ మీరు అనుభవించండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్ బక్స్ మీకు అందరికీ తెలిసిందే, కాఫీ అది 400 రూపీస్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే అది వైఫై యూజ్ చేసుకోవడానికి చాలా మంది వెళ్తారండి. సో స్టార్ బక్స్ ఏంటంటే వైఫై ఫ్రీ అనమాట లోపల. సో ఇది ఫ్రెండ్స్ కన్నడ ప్లేస్. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వచ్చుంటే కన్నడ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఫైనల్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ